అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది వచ్చేసి మంగళవారం రోజు వీడియో. మంగళవారం రోజు అవ్వకు కొంచెం హెల్త్ బాగాలేదు అంటే కదా, ఆ వీడియో కొంచెం కొంచెం అక్కడక్కడ తీసినాను. అది ఈరోజు పెడతాను. యథావిధిగా నిద్ర లేసినాను. మొత్తం అన్ని పనులు చేసుకున్న, పూజ, బయట ముగ్గంతా వేసేసి అన్నీ చేసేసుకొని చెట్లలోకి పూలు పీక్కొని కొంచెం వామాకు పీక్కొని కొంచెం కషాయం పెట్టుకున్నాము అనేసి అనుకున్నాను. ఇంకా వామాకు పీక్కుంటాను. అవి వచ్చేసి మూలుగుతారే అంటుంది, సౌండ్ వస్తుంది. ఏం అవ్వ ఇట్లా మూలుగుతుందని పైకి పోయినాను. అట్లే వచ్చేసి ఇంక పాలుగానే ఒక్కొక్క రోజు పాలు తీసుకొచ్చుకుంటుంది, ఒకరోజు నేను తీసుకుపోతాము, ఒకరోజు మా శ్రీవారి ఎట్లా వీలైతే అట్లా లేండి, అవ్వకి ఎట్లా నచ్చుతా అంటే ఆ విధంగా ఉంటుంది. సరే అని పైకి పోతే పాపము వామిటింగ్ చేసుకుంది. చాలా ఇబ్బంది పడుతుంది. అవ్వ అవ్వ అన్నా కానీ పలకలేదు, అంటుంది కానీ కళ్ళు కానీ తెరచలేకపోయింది. ఇంకా అప్పుడు నాకు ఏం చేయాలో కంగారు అయిపోయింది. కాళ్ళు చేతులు ఆడడం లేదు నాకు. పక్కింటి వాళ్ళని పిలుచుకున్నాను. చిన్న కిందికి పిలుచుకొని ఇంకా నవ్వుల్లో బండేసుకొని ఆటోలో వెళ్ళిపోయినాను. ఇంకా ధర్మవరంలోనే స్పందన హాస్పిటల్ అని ఉంది, అక్కడికి తీసుకొని వెళ్ళినాను. వాళ్ళు వచ్చేసి ఎమర్జెన్సీకి తీసుకున్నారు. సెలిన్ బెట్ట అన్నీ చూసినారు, ఫాల్స్ అన్నీ చూసినారు. కానీ సెలిన్ పెట్టాలంటేనా ఎక్కడ ఏ నరం అనేది దొరకడమే లేదు. ఎక్కడ ఇంజెక్షన్, అది సెలిన్ ఇంజెక్షన్ అది పెడతా అంటే వాపు వచ్చేస్తుంది. ఎక్కడ చూసినా అదే విధంగా వస్తుంది. ఇంకా మరి వచ్చేసి ఇంకా అట్లే పాపం ఇబ్బంది పడతా పెట్టినారు. ఇంకా అది ఎక్కే కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఇంక ఈసారి వాపు వస్తేనే కాలుకు పెడదామమ్మా అన్నారు. సరేలే అనేసి ఇంక అంతలోనే మా శ్రీవారికి ఫోన్ చేసాం. మా శ్రీవారు కానీ వచ్చినారు. ఇంకా మా బావకు కానీ బావకు నేను ఫోన్ చేయలేదు. బావ వచ్చేసి అవ్వకు ఫోన్ చేసినాడు. అమ్మకు ఫోన్ చేస్తారు కదా, ఆ విధంగా ఫోన్ చేసినారు. ఏం చేస్తానమ్మా అంటే నేను ఫోన్ ఎత్తి అవ్వకి ఈ విధంగా ఉంది బావ అని ఫోన్ చేస్తేనా బావగాని వెంటనే వచ్చేసినాడు మా పెద్ద బావ. మళ్ళీ మా శ్రీవారికి అయితేనా నేనే ఫోన్ చేసినాను. ఆయన హాస్పిటల్లోకి డైరెక్ట్ వచ్చేసినాడు. నువ్వు హాస్పిటల్కి వచ్చేసి నేను వచ్చేస్తాను అన్నాడు. ఇంకా వెంటనే ఇంకా వాళ్ళు వచ్చేసి కొంచెం ఎక్కుతానే కొంచెం శక్తి వచ్చింది. కొంచెం శక్తి వస్తేనే అసలు ఒక్క నిమిషం కానీ పనుకోదు. ఇంకా కొంచెం వచ్చేసి వాళ్ళు ఏమన్నా తినిపించి కొంచెం ట్యాబ్లెట్ ఏమన్నా అన్నారు. ఏమన్నా చూస్తా అంటేనే వామిటింగ్ వచ్చినట్లుంది. పాపం ఇప్పుడు ఉండే చీరలోనే పాసగాని పోసుకుంది. ఇంకా నేను ఒక్కదాన్ని ఇంకా మార్చాలనే ఇబ్బంది. ఇంకా అట్లే చిన్నగా చేయి పట్టుకున్నాను. ఇంకా అదంతా వామిటింగ్ చేసుకుంది. బ్లౌజ్ మీద అంతా పడింది. ఇంకా అట్లే చిన్నగా మార్చేసినాను. ఇంకా వాష్రూమ్ పిలిచేవాళ్ళన్నా ఇంకా ఆడవాళ్ళు ఉంటేనే ఇట్లాంటివన్నీ అయ్యేది. కానీ మగవాళ్ళు ఉండల్లా, ఇద్దరు ఏం తప్పేం లేదు. ఎవరైనా చేయొచ్చు. కానీ ఇంకా అది ఎట్లా పిలుచుకొచ్చినానో హాస్పిటల్కి నాకే తెలియదు. నేను ఇంత ధైర్యంగా పిలుచుకొచ్చినానా అనేసి ఎప్పుడన్నా కానీ కొంచెం మెలకుతో ఉంటాండే. కానీ ఆటోలో కూర్చొని వస్తాండే ఎప్పుడన్నా బాగాలేదంటే హెల్త్. నేను అవ్వ వస్తా అంటే కానీ అస్సలు అవ్వ మాట్లాడే పరిస్థితి కళ్ళు కానీ తెరసలా. నాకైతే ఈ హాస్పిటల్లో అడుగు పెట్టేదాకా అంత భయం అయిపోయింది. ఆ విధంగా కంగారుగా అయిపోయింది. కొంచెం మెలక వచ్చినాక అప్పుడు కొంచెం ఆ ట్యాబ్లెట్స్ అన్నీ చూసి కానీ నాకు వద్దు అంటుంది. ఇంకొచ్చేసి ఇంకా వార్డుకి షిఫ్ట్ చేసినారు. 2 days ఉండాలా, అడ్మిట్ కావాలా అని చెప్పినారు. వామిటింగ్ అన్నీ తగ్గినాయి. ఇంకా మా బావ వచ్చేసి అక్కని పిలుచుకొని వచ్చినాడు. మా పిన్ని కానీ ఊరి నుంచి వచ్చింది. పిన్నికి కానీ నేనేమి ఎవ్వరికి ఫోన్ చేయలేదు. నా ఆరోగ్య పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇంకా ఫోన్ చేసినాను అనుకో ఏమైంది ఏది అవన్నీ చెప్పాలా. నాకు అసలు చెప్పే కానీ నాకు హెడేక్ ఎక్కువ ఉంది. నాకు కానీ ఓపిక లేదు. ఇంకా సరే ఇంకా అనేసేసి వాళ్ళు ఫోన్ చేసింటే పిన్ని ఇట్లుంది పరిస్థితి, అవ్వ ఫోన్కి ఫోన్ చేసినారు. నేనైతే ఎవ్వరికి ఫోన్ కానీ చేయలేదు. హాస్పిటల్లోకి వచ్చేస్తే వాళ్ళే డాక్టర్లు చూసుకుంటారు, ఏదో విధంగా అవుతుందిలే అనేసి అనుకున్నా. ఇంకా మా వారు ఉన్నారు, ఇంకా బాగున్నాడు. పిన్ని కానీ ఊరి నుంచి వచ్చింది. అప్పుడు కొంచెం కుదుట పెట్టినా. కానీ నైట్ వచ్చేసి ఇంకా ఏమన్నా అక్క ఉంటుందేమో, నేను ఇంటికి పోదాము అనుకున్న హాస్పిటల్లో. కానీ అక్కకు వచ్చేసి హెల్త్ ఫీవర్ వస్తుంది. ఇంకా అక్క ఫీవర్ వచ్చి ఆమె అయితే ఉండలేదు. పిన్ని అయితే అవ్వను వాష్రూమ్ పిలిచిపోయి ట్యాబ్లెట్స్ ఇచ్చాకి అవన్నీ తెలియదు అని సరేలే అనేసి నైట్ 11 దాకా ఉండి ఉదయాన్నే 6 గంటలకే నిద్ర లేసి స్నానం చేసేసి ఇంట్లో చెత్తలు నూకేసి దీపారాధన చేసుకొని బుధవారం ఉదయాన్నే మళ్ళీ 6 గంటలకు వెళ్ళిపోయినాను. 11 నుంచి తెల్లారి 6 దాకా పిన్నినే పనుకుంది. ఇంక అన్నీ చూసుకొని వచ్చేసినాను. ఇంకా బుధవారం వచ్చేసేసి ఇంక ఈ విధంగా లేసి కూర్చుంది, బాగుంది. ఇంకొచ్చేసి ఏమన్నా పెట్టమన్నారు. ముద్ద తెచ్చి దాంట్లో బాగా
మెత్తగా పిసికి మజ్జిగ ఒకటి పైన ఉంటుంది తేటలాగా ఆ విధంగా తాపినాను. తాపేసేసి ముద్ద అంటే ఇంకా పప్పు అవన్నీ ఇచ్చినారు. ఇంక సర్లే అవన్నీ వచ్చేసి భోజనము కానీ హోటల్ నుంచి తెచ్చుకున్నాము. ఇంట్లో చేసి ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు కదా, ఇంకా నేను హాస్పిటల్లోనే ఉన్నాను. ఇంకా పిన్ని ఇంటికి పోయి చేసుకొని రా పిన్ని అంటే, ఇంకా మీ ఇంట్లో నాకేం తెలుస్తుందిలేమ్మా సర్లే అని ఇంకా సర్లే మా వారు వచ్చేసి హోటల్ నుంచి తెస్తాననే. పిన్ని వచ్చేసి శనివారం రోజు ఊరు వెళ్ళింది. అంతవరకు పిన్ని అయితేనా అవ్వ దగ్గరే ఉంది. కానీ పాపము చేత అయితే కాదు పిన్నికి, మనము దగ్గరుండి చెప్తా అంటేనే చూసుకుంటుంది అవ్వను. ట్యాబ్లెట్స్ ఇచ్చేది అవన్నీ కానీ ఏం తెలియదు. వాష్రూమ్ పిలిచేవాళ్ళనే కానీ పట్టుకునే శక్తి ఆయమ్మ దగ్గర కానీ లేదు అవ్వకు. ఇంకా ఆ విధంగా ఉంది. కానీ నాకు కానీ హెల్త్ ఏం అంత బాగుండేది. నా ఆరోగ్యం కథ మీ అందరికి కానీ తెలుసు, నా వీడియోలు చూస్తా అన్నారు సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలుసు. కానీ ఇది మన బాధ్యత కదా, మన ఆరోగ్యం ఎట్లన్నా ఎట్లా ఉండని లేకుని కానీ మన బాధ్యతగా చూసుకోవాలా. ఇంకా ఆ విధంగానే ఇంకా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేసి బుధవారం నైట్కి ఇంటికి వచ్చేసినాము. శుక్రవారం ఇంజెక్షన్లు ఇంట్లోనే వేయించుకోమన్నారు. ఇంకా వేపిస్తాను. కానీ శుక్రవారం వచ్చేసి మళ్ళీ చెకప్కి పిలిచిరమ్మన్నారు. యథావిధిగా వంట టిఫిన్ పూజ అంతా అయిపోయింది. అవ్వగానే స్నానం చేసే పిన్ని చేపించింది. శనివారం రోజు పిన్ని ఊరు వెళ్ళింది. శుక్రవారం వచ్చేసేసి ఇంక మళ్ళీ చెకప్కి పిలిచిపోతే వాళ్ళు మళ్ళీ సెలైన్ పెట్టినారు. మళ్ళీ మెడిసిన్ ఇప్పించుకొని ఉదయం 11 గంటలకు పోతే 3 గంటలు అయింది. మాకు టైం అయితేనే చాలా అయిపోయింది. నేను 12 గంటలకు భోంచేస్తా కదా, తొందరగా ఇంటికి వచ్చేసి తినేసి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాం అనుకున్నా. కానీ ఆ రోజు 3 గంటలు అయింది. ఇంకా అక్కడే మా వారు వచ్చేసి యాపిల్ జ్యూస్ తెచ్చిచ్చినాడు. కూలింగ్ లేకోకుండా ఐస్ లేకోకుండా తెచ్చిచ్చినాడు. తాగేసి ఉన్నాను. 3:30 తర్వాత ఇంటికి వచ్చి భోంచేసి కాసేపు పనుకున్నాను. మరి ఏం పని చేసుకోవాలా స్టవ్ కానీ నైట్కి వచ్చేసి మా శ్రీవారు వచ్చేసి నైట్ డ్యూటీలు అయితేనే 10:30 11 అవుతుంది. ఆ రోజు వచ్చేసి శుక్రవారం నైట్ 10:30 కాడ స్టవ్ దగ్గర అంతా శుభ్రం చేసేసి అన్నీ పెట్టేసుకొని పనుకుంటే ఇక్కడవన్నీ సర్దుకుంటే మేలు అనేసి ఆ రోజు నైట్ దోశ వేసిచ్చి తిన్న తర్వాత అన్నీ శుభ్రం చేసుకొని పెట్టుకున్నా. కానీ హెల్త్ బాగాలేనప్పుడు ఒకరికొకరు సహాయంగా ఉండి చేసుకుంటే బాగుంటుంది. మనకు పిల్లలకు బాగాలేకుంటే తల్లిదండ్రులు ఎట్లా కష్టపడి చూస్తారో మనకు కానీ మనం పెద్దలకు బాగాలేకున్నా కానీ అదే విధంగా చూసుకోవాలా అనేది నా ఉద్దేశము. ఇది అందరికీ వర్తిస్తుంది, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, వాళ్ళు వీళ్ళనేం కాదు. ఇప్పుడు మనకు చిన్నపిల్లలకు మనం బాగాలేకుంటే అయ్యో నా బిడ్డకు బాగాలేదే అని ఆ తల్లిదండ్రులు అప్పుడు చూసింటారు కదా. మన అమ్మ నాన్నకు బాగాలేకున్నా కానీ మనకు ఆస్తులు ఎట్లా పంచిస్తారో హెల్త్ బాగాలేనప్పుడు కానీ మనం అందరి బాధ్యత అది చూసుకోవాలా. మన హెల్త్ ఎట్లన్నా ఉన్ని కానీ హెల్త్ మనకన్నా కొంచెం బాగలేదు కదా, అప్పుడు చూసుకోవాలా మన బాధ్యత అనేసి నా ఉద్దేశము. నేనైనా అంతే, మా శ్రీవారైనా అంతే, మా అమ్మ మా నాన్న అయినా అంతే, మాకు మా అవ్వ అయినా అంతే. ముగ్గురిని ఒకటే విధంగా చూసుకుంటారు. మా వారైనా అదే విధంగా చూసుకుంటారు, నేనైనా అదే విధంగా చూసుకుంటాం. మా అవ్వ హెల్త్ అయితేనే ఇప్పటికైతే బాగా కుదుటపడింది. ఇంకా అవ్వ చెట్లకు కానీ నీళ్ళు వచ్చేసేసి నేను పెడతాలేండి మీరు సరిగ్గా నీళ్ళు పెట్టలేదు అంటుంది. నీళ్ళు వారం నుంచి మేమే పెడతాన్నాం. కానీ ఈరోజు వచ్చేసి ఆ మాట అనేసి ఈరోజు శుక్రవారం వచ్చేసి లేదులేండి శనివారం ఉదయాన్నే అవే నీళ్ళు పెట్టింది. మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాం.